ఒక హనీమూన్ ట్రిప్ ఒక హర్రర్ స్టోరీగా మారింది. కొత్త కళలు, కొత్త డ్రీమ్స్. కానీ కొన్ని ట్రిప్స్ అనేవి రిటర్న్ టికెట్ లేకుండానే ఎండ్ అయిపోతాయి. మేఘాలయలో హనీమూన్కి వెళ్ళిన ఒక కపుల్ స్టోరీ ఇది. రాజా అండ్ సోనమల్ పెళ్లి మే 11th ఇండోర్లో చాలా గ్రాండ్గా చేశారు. హనీమూన్ కోసం ఈ కపుల్ ముందుగా కాశ్మీర్ని వెళ్ళాలనుకున్నారు. కానీ తర్వాత వాళ్ళ యొక్క డెస్టినేషన్ మార్చుకొని మే 20th ఇండోర్ నుంచి బెంగళూరు అయితే వెళ్ళారు. కామాఖ్య ఆలయం సందర్శించుకొని మే 22nd షిల్లాంగ్ అయితే బయలుదేరారు. సోనం ఆమె లవర్ రాజ్ కుఫర్తో కలిసి ఈ యొక్క మర్డర్ ప్లాన్ చేశారని పోలీసులు అయితే చెప్పారు. తన యొక్క టీంతో మేఘాలయకి వెళ్ళినప్పటికీ అతను ఎప్పటికప్పుడు సోనంతో ఫోన్లో టచ్లో అయితే ఉన్నాడు. ఆకాష్, విశాల్, ఆనంద్ అనే ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ని వీళ్ళు హైర్ చేసుకున్నారు. మే 22nd రాజా సోనం హోటల్ నుంచి బైక్ రెంట్కి తీసుకొని బయలుదేరారు. అదే నెల మే 23rd మార్నింగ్ సోనం తన అత్తకు ఫోన్ చేసి వాళ్ళ యొక్క ప్లాన్స్ అయితే చెప్పారు. అండ్ ఆ రోజు తను ఉపవాసం చేస్తున్నట్లు వాళ్ళ అత్తకు చెప్పారు. ఆ తర్వాత నుంచి వీరిద్దరికి ఫోన్ కనెక్షన్స్ అనేవి కట్ అయిపోయాయి. అదే రోజు స్రోహ అనే ఒక ప్లేస్లో ఒక దాబా దగ్గర పాడుబడిన బైక్కి తాళం చెబుతూ ఉందని ఆ యొక్క గ్రామ పెద్దలు పోలీసులకు అయితే చెప్పారు. సో ఇక్కడ నుంచి డౌట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. రాజా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాకపోవడంతో తన బ్రదర్ విపిన్ షిల్లాంగ్కి వెళ్ళి మే 24th మిస్సింగ్ కేసు అయితే ఫైల్ చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఎన్డీఆర్ఎఫ్ ఫోర్సెస్తో కలిసి పోలీసులు అలాగే సర్చ్ టీమ్ ఈస్ట్ కాశీ హిల్స్ అడవుల్లో సర్చింగ్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ మే 27th షిల్లాంగ్ సురహ రోడ్లో కేప్ దగ్గర ఒక కపుల్ రెంట్కి తీసుకున్న బైక్ని వదిలేసి వెళ్ళారు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే ఒక లోయలో 2 బ్యాగులు అయితే కనిపించాయి. బాగా వర్షం పడుతున్నప్పటికీ సర్చింగ్ అయితే ఆపలేదు. జూన్ 2nd విశాంక్టన్ అనే వాటర్ ఫాల్స్ దగ్గర 100 అడుగుల లోతులో కుళ్ళిపోయిన స్థితిలో రాజా మృతదేహం అయితే లభ్యమైంది. రైట్ హ్యాండ్ మీద రాజా అనే పేరుతో ఉన్న టాటూ అలాగే స్మార్ట్ వాచ్ ద్వారా ఆ బాడీ రాజాదని గుర్తించారు. అండ్ ఈ క్రైమ్స్ నుంచి ఒక ఉమెన్ వైట్ షర్ట్, మెడికల్ స్ట్రిప్, అలాగే పగిలిపోయిన మొబైల్ స్క్రీన్ని, అలాగే పొదిలిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో రాజా బాడీ పైన పొదినైన గాయాలు ఉన్నాయని, తల ముందు భాగంలో ఒకటి, వీపు పైన మరొకటి ప్రైమరీ ఇంజురీస్ అయితే ఉన్నాయని చెప్పేసి తేలింది. ఈస్ట్ కాశీ హిల్స్ ఎస్ఐ వివేక్ సైన్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం చూస్తే ఈ యొక్క మర్డర్ అనేది చెట్లు నరికే దానికి ఉపయోగించే వెపన్తో చేశారని చెప్పారు. మేబీ యాక్స్ ఆర్ ఏదైనా అయి ఉండొచ్చు. సోనం కాల్ రికార్డును ట్రేస్ చేసిన తర్వాత పోలీసులు రాజ్ కుఫాతో తరచూ కాంటాక్ట్లు అవుతున్నట్టు గుర్తించారు. తర్వాత ఈ యొక్క స్టోరీ అనేది మలుపు తిరిగింది. విశాల్ రాజ్ కుఫాను ఇండోర్లో అలాగే ఆనంద్ను సాగర్లో అరెస్ట్ చేశారు. జూన్ 9th ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో కనిపించిన సోనం తన బ్రదర్ హెల్ప్తో రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లో పోలీసులకి దొరికిపోయింది. హత్య చేసిన తర్వాత సోనం అలాగే ఈ యొక్క ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ ఆకాష్, విశాల్, ఆనంద్తో కలిసి గౌహటికి వెళ్ళారు. అక్కడ ఒక రోజు ఉండి ఆ తర్వాత కనిపించకుండా విడిపోయారు అని షిల్లాంగ్ పోలీసులు అయితే చెప్పారు. హంతకులు వేచున్న నిర్మానుష్యమైన రోడ్డుకి రాజాను సోనం ప్రలోభ పెట్టిందని పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ యొక్క 4 క్రిమినల్స్ రాజాను హత్య చేసి పారిపోయారు. రాజా సోనంతో పాటు మరో 3 వ్యక్తులు వారితో కలిసి కనిపించారని, హిందీలో మాట్లాడుతున్నారని మేఘాలయకు చెందిన ఒక గైడ్ అయితే చెప్పారు. ఇందులో 3 హంతకుల ప్రమేయం ఉందని పోలీసులు ఒక కంక్లూజన్కి అయితే వచ్చారు. సోనం, రాజ్ కుఫా, ఆకాష్, విశాల్, ఆనంద్ అనే 5 క్రిమినల్స్ని నెక్స్ట్ హియరింగ్ కోసం షిల్లాంగ్ తీసుకొచ్చి కోర్టులో చేసిన తర్వాత పోలీస్ రిమాండ్కి పర్మిషన్ అయితే తీసుకుంటారంట. అయితే ఈ కేసులో మేఘాలయ పోలీసులు తారుమారు చేస్తున్నారని చెప్పేసి సోనం ఫాదర్ అయితే చెప్తున్నారు. మేఘాలయలో తనని కిడ్నాప్ చేసి దోచుకున్నారని, ఉత్తరప్రదేశ్లో ఎలా వచ్చారో తనకు గుర్తులేదని సోనం తనతో చెప్పిందని, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఇద్దరు ఫ్యామిలీస్ అయితే డిమాండ్ చేస్తున్నారంట. అయితే ఈ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఇలాంటివి ఉన్నప్పుడే పెళ్ళిళ్ళ మీద ఆశలు అయితే చచ్చిపోతాయి.